అందరికీ మరణాత ప్రియమైన దేవుని పిల్లారా మరి మరలా కొన్ని దినముల తర్వాత మరలా ఈ విధంగా మరి వీడియో చేయడం జరుగుతుంది కనుక ఆది కాండము 14వ అధ్యాయంలో మనం ప్రవేశించిన వారమైన ఆది కాండ 14వ అధ్యాయంలో మనకి మరి ఈ అధ్యాయంలో కనిపిస్తున్న ప్రాముఖ్యమైన విషయాలు ఏమిటంటే మరి యుద్ధము దాని తర్వాత మెల్కీషెదెక్ అనే ఒక రాజు షాలేము రాజు వచ్చి ద్రాక్ష రసము రొట్టె ఇచ్చి మరి ఆ దినాల్లో దేవుని నామములో అబ్రహాము గారిని ఆశీర్వదించి అబ్రహాము గారికి శత్రువులను అప్పగించడం అనేది దేవుడు చేసినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. మరి ఈ యొక్క సొదొమ రాజులకు సంబంధించినటువంటి యుద్ధం అనేది జరుగుతుంది. షీనారు రాజైన అమ్రాపేలు, ఎలాసరు రాజైన అర్యోకు, ఎలాం రాజైన కదొర్లాయోమెరు, గొయిలు రాజైన తిదాలు అనువారి దినములలో వారు సొదొమ రాజైన బెరారుతోనూ, గొమొర్రా రాజైన బిర్షాతోనూ, ఆద్మా రాజైన షినాబుతోనూ, సెబోయిల రాజైన షేబెరుతోనూ, సోయరు బెలారాజుతోనూ యుద్ధము చేసిరి. వీరందరూ ఉప్పు సముద్రమైన సిద్ది లోయలో ఏకంగా కూడి 12 సంవత్సరాలు కదొర్లాయోమెరుకు లోబడి 13వ సంవత్సరం తిరుగుబాటు చేసిన వారై ఉన్నారు. కనుక 14వ సంవత్సరమున కదొర్లాయోమెరు అతనితో కూడా ఉన్న రాజులను వచ్చి అష్మారోతు, కర్నాయిము, రెఫీయులను, హాములో జూజీయులను, షావే, కిర్యతయిము మైదానంలో ఏమీయులను కొట్టిరి. మరియు హోరీయులను అరణ్యం దగ్గరున్న ఎల్పారాను తమ వరకు తరిమి షేయరు పర్వత ప్రదేశంలో వారిని కొట్టిన తర్వాత తిరిగి కాదేషునకు ఎన్మిష్పాతుకు వచ్చి అమాలేకీయుల దేశమంతటికి హసాషోష్ తామారులో కాపురం ఉన్న అమోరీయులను కొట్టిరి. అప్పుడు సొదొమ రాజును, గొమొర్రా రాజును, ఆద్మా రాజును, సెబోయిము రాజును, సోయరు నెల రాజును బయలుదేరి సిద్దీము లోయలో వారితో అనగా ఎలాము రాజైన కదొర్లాయోమెరు, గోయిము రాజైన తిదాలు, షీనారు రాజైన అమ్రాపేలు, ఎల్లాసరు రాజైన అర్యోకు అను నలుగురితో ఆ 5 రాజులు యుద్ధం చేసిరి. ఆ సిద్దీము లోయలో విస్తారమైన మట్టికీలు గుంటలు సొదొమ గొమొర్రా రాజులు పారిపోయి వాటిలో పడిరి. శేషించిన వారందరూ కొండకు పారిపోయి అప్పుడు వారు సొదొమ గొమొర్రాల ఆస్తి యావత్తును వారి భోజన పదార్థములన్నీ పట్టుకొని పోయిరి. మరియు అబ్రహాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమ కాపురం ఉండెను గనుక అతని ఆస్తిని పట్టుకొని పోగా తప్పించుకున్న ఒకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రహామునకు ఆ సంగతి తెలిపెను. అప్పుడు అతడు ఎష్కోలు సహోదరుని ఆనేరు సహోదరుడైన మమ్రే అను అమోరీయుని ఏలోను వనములో కాపురముండును. వీరు అబ్రహాముతో నిబంధన చేసుకున్నవారు. అబ్రహాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవర్చబడిన 300 పదునెనమండుగురిని వెంటబెట్టుకొని దాను మట్టుకు ఆ రాజులను తరిమెను. రాత్రివేళ అతడును అతని దాసులను వారికెదురుగా మనలు తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమ తట్టునున్న హోబా మట్టుకు తరిమి ఆస్తి యావత్తు తిరిగి తెచ్చిన తన తమ్ముడు లోతును, అతని ఆస్తిని, స్త్రీలను, ప్రజలను తిరిగి తీసుకొని వచ్చును. అతడు కదొర్లాయోమెరును అతనితో నున్న రాజును ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతను ఎదుర్కొనుటకు రాజు లోయ అను షావే లోయ మట్టుకు బయలుదేరి వచ్చును. మరియు షాలేము రాజైన మెల్కీషెదెకు రొట్టెను ద్రాక్షరసము తీసుకుని వచ్చును. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి, అబ్రహామునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము స్తుతింపబడును గాక, నీవు నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడైన దేవుడు స్తుతింపబడు గాక అనియు చెప్పెను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. సొదొమ రాజు మనుషులు నాకు ఇచ్చి ఆస్తిని నీవే తీసుకొనమని అబ్రాముతో చెప్పగా, అబ్రాము నేనే అబ్రామును ధనవంతునిగా చేసిన నీవు చెప్పుకున్నట్టు ఒక 100 పోగెను చెప్పుల వారనెను నీ వాటిలో ఏదైనా నీ తీసుకున్నాని ఆకాశమునకును భూమికి సృష్టికర్తయును సర్వోన్నతుడగు దేవుడైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణం చేసి ఉన్నాను. అయితే ఈ పడుచువారు భుజించిన తప్ప నాతో కూడా వచ్చిన ఆనేరు, ఎష్కోలు, మమ్రే అను వారికి ఏ భాగం రావాలనో ఆయా భాగం మాత్రం వారిని తీసుకొననిమ్మని సొదొమ రాజుతో చెప్పాను. ప్రియమైన దేవుని పిల్లారా, మరి సొదొమ గొమొర్రా రాజులకు అలాగే మిగతా మరి రాజులైన వారికి మరి
యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో మరి సొదొమ రాజులైన వారు ఓడిపోయినప్పుడు ఆ సొదొమ గొమొర్రా దేశంలో ఉన్నటువంటి మరి తన తమ్ముడైనటువంటి లోతు మరి సంబంధించినటువంటి మరి అంతటినీ కూడాను మరి ఆస్తులు కూడా పోవడం జరిగింది. వారిని తరమడానికి 300 మరి 18 మందిని మరి వారు బాగా బలిష్ఠులైన వారిని మరి వారి మీదకి యుద్ధాన్ని పంపించి వారందరిని తరిమి కొట్టి మరలా వారందరినీ కూడా ఆ ఆస్తిని కూడా తిరిగి తీసుకుని వచ్చినప్పుడు సొదొమ రాజు వచ్చి మళ్ళీ తనకు ఉన్నటువంటి అన్నీ కూడా ఇస్తానంటే మరి అబ్రహాం గారు వాటిని నిరాకరించి ఆకాశమునకు భూమికి సృష్టికర్త అయిన దేవుని దగ్గర ప్రమాణం చేస్తున్నా, నీకు నాకు ఒక చెప్పుల వారని ఒక నూలు పోగని నీ దగ్గర నుంచి నాకు వద్దు, అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రం చెందవలసింది వాళ్ళకి ఇవ్వమని చెప్పడం జరుగుతుంది ప్రియమైన దేవుని పిల్ల. అలాగే మెల్కీషెదెక్ అనే ప్రధాన దేవుని యొక్క యాజకుడు మరి రొట్టెయు ద్రాక్షరసం ఇచ్చి మరి ఆ తర్వాత అన్నిట్లో 10వ వంతు అబ్రహాం గారు మెల్కీషెదెక్ అనే మరి యాజకునికి సమర్పించడం అనేది ఈ అధ్యాయం మనం చూస్తున్నాం. మెల్కీషెదెక్ అంటే మరి ఆయన వంశావళి లేని వానుగా అతడు దేవునికి సృష్టికర్త అయినటువంటి దేవుని మరి మరి కుమారుడుగా మరి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారికి ముంగుర్తుగా అతను కనిపిస్తున్నాడు. రొట్టె ద్రాక్షరసం అతనికి ఇవ్వటము, అలాగే అన్నిట్లో 10వ వంతు మరి దేవునికి ఇవ్వటం అనేది అక్కడ మనము చూస్తున్నాం ప్రియులారా. కనుక ప్రియమైన దేవుని పిల్లారు, ఈ 14వ అధ్యాయమును మొత్తము 24 వచనాలు కనుక 24 వచనాల్లో మనము అనేకమైనటువంటి పేర్లు మరి రాజుల పేర్లు మనం చూసి ఉన్నాం. ఇవన్నీ కూడా మరొకసారి మీరు అధ్యాయం చదువుకుంటే మరి కలిగినటువంటి ఆ పేర్లు కానీ ఉప్పు సముద్రమైన సిద్దీము లోయలో ఏకంగా కూడి 12 సంవత్సరాలు కదోర్లాయోమెరు లోబడి 13వ సంవత్సరం తిరుగుబాటు చేశారన్నమాట. వీరికి సపోర్టెడ్గా మరి ఎవరైతే వచ్చారో వారు సొదొమ గొమొర్రా రాజులు సపోర్ట్గా వచ్చిన వారికి మరి వాళ్ళని వీళ్ళని కలిపి మరి వెంటబెట్టి వారిని కొట్టినప్పుడు వారు తరిమి కొట్టడం జరిగింది. సొదొమ గొమొర్రా రాజులు ఓడిపోగా మరి అబ్రహాము గారి ఇన్వాల్వ్మెంట్తో గెలవడం. అంటే ఇక్కడ అబ్రహాము గారి యొక్క శక్తి సామర్థ్యం ఎవరు అంటే దేవుడు. కనుక అబ్రహాం గారికి దేవుడు తోడు ఉన్నారు కనుక అబ్రహాం ఎక్కడికి వెళ్ళినా పై చేయగల దేవుడు నియమించిన వారైనా. అందుకని అబ్రహాంకి దేవుడు ఇస్తున్నటువంటి దేవుని ఏంటంటే, నీ శత్రువు నీ చేతికి అప్పగించిన సర్వోన్నతులకు దేవుడు స్తుతింపబడు గాక అనియు చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చాను. కనుక అన్నిటిలో కూడా అంటే తనకు ఉన్నటువంటి అన్నిటిలో కూడా 10వ వంతును మరి మెల్కీషెదెక్ ఇవ్వడం జరిగింది. అలాగే 10వ వంతు అనేది మరి ఆ దినాల్లో దేవుడు నియమించినది ఇప్పటి వరకు ఇజ్రాయెల్ ప్రజలైన వారు పాటిస్తూ ఉన్నారు. అందును బట్టి వారిని దేవుడు దీవిస్తూ ఆశీర్వదిస్తున్నాడు. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, మరి ఆ యుద్ధంలో మరి ఓడిపోయిన వారికి అబ్రహాము దేవుని మరి స్నేహితుడైనటువంటి అబ్రహాం ఇన్వాల్వ్మెంట్తో తన తమ్మునికి ఆస్తే కాకుండా ఆ సొదొమ గొమొర్రా రాజులకు సంబంధించినటువంటి ఆస్తులు కూడా తిరిగి రావటం వారికి అప్పగించడం అనేది జరిగింది. కనుక అబ్రహాము ఒకరికి మేలు చేశాడు, ఆ మేలు తగినటువంటి ఫలితాన్ని మాత్రం ఎక్కడ కూడా ఆశించలేదు. ఒక నిస్వార్థమైనటువంటి రీతిగా తన వారిని రక్షించిన ఇతరులు కూడా రక్షించడం జరిగింది. కనుక అటువంటి తత్వము మన క్రైస్తవ్యంలో కూడా కలిగి ఉండాలి. అటువంటి గొప్ప భాగ్యం దేవుడు మనందరికీ అనుగ్రహించి ఈ అధ్యాయం మన అంతరంగంలో ముద్రపరచును గాక. ఆమేన్. మరణాత.